గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అది చెప్తుంది మనకి మన ఉపనిషత్తులు కానీ వేదం కానీ. ఉద్ధరే ఆత్మనాత్మానామని చెప్తా ఉంటే ఒక పక్క వాడి మీద వీడి మీద మనం వేలు చూపిస్తాం. అది ఒక అసమర్థత. కాబట్టి కృష్ణతత్వం వేరు కాదు. దేని నుంచి? మన జీవితం నుంచే. కృష్ణతత్వం ఏం చెప్తా ఉంది మనకంటే, నీ చుట్టుపక్కల ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాక, ఇవాళ రోజు చూడండి మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక మనిషితో ప్రేమపూర్వకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నదో ఆలోచించండి. మనందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్లిమిటెడ్ టాక్ టైం, బట్ దెర్ ఇస్ నో పర్సన్ టు టాక్. ఎవరితో అయినా మనం మాట్లాడుతున్నామంటే అది వ్యాపార సంబంధమై ఉంటుంది, లాభ సంబంధమై ఉంటుంది, అవసరార్థమే అయి ఉంటుంది తప్ప ప్రేమపూర్వకమైన సంభాషణ ఎక్కడైనా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అసలు అంత టైమే లేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేదన్నా కొద్ది గొప్ప సమయం ఉన్నా ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి విఘ్నత కానీ, అంత మెచ్యూరిటీ కానీ, అంత అద్భుతమైన జీవితం మనకున్నదా ఆలోచన చేయండి. కాబట్టే మనందరం ఎక్కడ బ్రతుకుతున్నాం చెప్పండి? ఉంటే బానిస బ్రతుకు, ఎక్కడ ఊడిగం చేసుకోవటం. ఎందుకని ఊడిగం బానిస అంటున్నానంటే, ఇష్టం లేకపోయినా బలవంతం చేస్తున్నాను. దాన్ని ఏమంటారు చెప్పండి? అవకాశం ఉంటే ఎవడైనా పని చేస్తాడా చెప్పండి? నాకు చెప్పండి ఒక మాట. ఎవ్వడు చేయడు. కానీ మన జీవితం మొత్తం ఉన్న కాసేపు ఖాళీ సమయం కూడా మనం ఎక్కడ గడుపుతున్నామంటే యూట్యూబ్లో గడుపుతున్నాం. ఎందుకని? ఎంటర్టైన్మెంట్. ఒక్కసారి ఒక ప్రశ్న వేస్తాను. వై ఆర్ వి సో మచ్ ఎడిక్టెడ్ టు ఎంటర్టైన్మెంట్? ఎందుకు మనం ఎంటర్టైన్మెంట్కి అంత ఎడిక్ట్ అయిపోయాం చెప్పండి? కరోనా చంపక్కర్లేదండి, యూట్యూబ్ ఆపేస్తే కొన్ని వందల మంది, వేల మంది చచ్చిపోతారు. సో వీఆర్ సో మచ్ ఎడిక్టెడ్ టు ఎంటర్టైన్మెంట్. ఎందుకో తెలుసా? దట్ ఈజ్ అన్ ఎస్కేప్ అండి. మనకున్న సమస్యల నుంచి, మనకున్న బాధల నుంచి ఒక తప్పించుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఒక యూట్యూబ్ ఏంటండి, ద ఎంటైర్ వరల్డ్, గ్లోబల్లీ ప్రపంచం అంతా దేని మీద బ్రతుకుతున్నది ఈ రోజునంటే ఎంటర్టైన్మెంట్ కాదా? అది ఒక పెద్ద ఎస్కేప్ మనిషికి. ఏమంటున్నాం మనం? ఎయిదర్ యూ గో టు ఏ టెంపుల్ ఆర్ యూ గో టు ఏ గేమ్. ఎక్కడికైనా వెళ్ళండి, ఒక పార్క్కి వెళ్ళినా, ఒక స్పోర్ట్స్ ఏరియాకి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, యూ జస్ట్ గో టు ఏ హోటల్, ఎక్కడికి వెళ్ళినా సరే దిస్ ఆల్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్స్, నాట్ రియల్లీ నీడ్స్. అవసరాలు కాదండి. ఒక రకంగా అవసరమే. ఎలాగంటే, నాకున్న సమస్యను నేను మర్చిపోవడానికి వెళ్తున్నటువంటి ప్రదేశాలే తప్ప, తప్పించుకుంటున్నానే తప్ప సమస్య నుంచి ఎక్కడా కూడా నేను సమస్యని సాల్వ్ చేయట్లే. చూడండి, ఎలా చెప్పగలరు మీరు సాల్వ్ చేయట్లేదని అంటారేమో. రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయా మిత్రమా, తగ్గుతున్నాయా? ఈ ప్రశ్నకి నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి అక్కర్లేదు అసలు. కాబట్టే మనకి కృష్ణతత్వం ఏనాటికైనా మానవుడికి అత్య అవసరం అండి. కృష్ణతత్వం ఏమిటి? కృష్ణతత్వం మనకి చెప్తుందంటే, కృష్ణుడికేం అనుకూలమైన పరిస్థితి లేదు, మనకన్నా ఘోరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే ఏం చెప్తుంది కృష్ణుని యొక్క జీవితం అంటే, ఏ సమస్యలున్నా, ఎంత భయంకరమైన ప్రపంచం ఉన్నా సరే నీ చుట్టూ, స్టిల్ యూ కెన్ లివ్ ఎట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ది లైఫ్, బ్లిస్ఫుల్ స్టేట్లో బ్రతకచ్చు. ఎంత అద్భుతంగా ఉంది. మన సగటు మనిషి జీవితంలాగా పారిపోయి బ్రతకడం కాదండి. వీఆర్ ఎస్కేపింగ్, ఇజంట్ ఇట్? ఆలోచన చేయండి ప్రశాంతంగా కూర్చొని. మనం జీవిస్తున్నామా, మనకొచ్చిన కష్టం నుంచి పక్కకి పారిపోతున్నామా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ దాంతో? అందుకోసమే మనం వెళ్ళినా ఎంతసేపు వెళ్తాం చెప్పండి? మళ్ళీ మండే రావాలి ఆఫీస్కి. స్టిల్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అందుకే మనిషి నిత్యం చస్తూ బ్రతుకుతున్నాడు. కాబట్టే కృష్ణతత్వం ఖచ్చితంగా మనకు అవసరం.
అదేనండి సాయి తత్వం అని మీరు కృష్ణతత్వం శివతత్వం మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఇన్ని తత్వాలు ఉన్నాయా అసలు అనేది ప్రశ్న. మరి శ్రీకృష్ణ భగవానుడు కాదా మనకు గీతను ఉపదేశించింది? ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అండి. మనం ఊరికే వింటాం అంతే, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదో విని కాస్త ఏదో తృప్తి పడతాం వింటున్నాం కదా అని. మరి జీవితంలో దేనికి తృప్తి పడం? ఒక దీని దగ్గర తృప్తి పడుతుంటాం. అదే గనక చక్కగా భగవద్గీతలోకి వెళ్ళి దర్శించినట్లయితే జీవితం చక్కగా పండి తీరుతుంది. అందుకోసమే మనం భగవంతుడని చెప్పేవాళ్ళంతా కూడా మనలాగా జీవించారండి, మనలాగా మానవుల్లా వచ్చారు భూమి మీదకి. కొంతమంది తెలిసి తెలియక అంటే ఏదో ఒకదాన్ని దృష్టిలో పెట్టి చెప్పకూడదండి ఇప్పుడు కూడా, అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఈ మధ్య ఎవరో మాట్లాడుతున్నాగా విన్నా నేను. చాలామంది కూడా అంటుంటారు ఆ మనిషి దేవుడు అవుతాడా అండి. మనిషి దేవుడు అవుతాడనేది చెప్పింది మన సనాతన ధర్మం. దేవుడే మనిషి అవుతున్నాడు, మనిషే దేవుడు అవుతున్నాడు. కాకపోతే పాపం వీళ్ళ దృష్టి ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా కొంతవరకు సత్యమే, కాదంటానికి లేదు. ఆ ముసుగు వేసుకొని జనాల్ని మోసం చేస్తూ జనాల్ని దోచుకుంటున్న వాళ్ళ దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్పారు. కానీ వాస్తవంగా మనకి రాముడు మనిషిగా పుట్టలేదా? కృష్ణుడు మనిషిగా పుట్టలేదా? ఎంతోమంది మహాత్ములు మనుషుల్లాగా ఉన్నారు కదా. అసలు మన సనాతన ధర్మం మొత్తం భగవంతుని మీద ఆధారపడి లేదండి, గురువు మీద ఆధారపడి ఉంది. కానీ దర్శనం చేయండి దాన్ని. కబీర్ దాస్ లాంటి మహాత్ములు ఏం చెప్పారు? గురువు గోవిందుడు ఇద్దరు కలిసి వస్తే, అంటే గురువు తనకి విద్యను బోధించిన వాడు, సత్యాన్ని దర్శింపజేసినటువంటి వాడు, వారితో పాటు గోవిందుడు అంటే భగవంతుడు కలిసి వస్తేనే మొట్టమొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే ఆ గోవిందుడు ఎవరో నాకు తెలియదు. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.